మంచి తండ్రి అయిన వాడు తన పిల్లల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు. నా కొడుక్కి ఇల్లు కట్టుకోవడానికి స్థలం కావాలి, నా మనవడికి ఇల్లు కట్టుకోవడానికి స్థలం కావాలి, వారికంటూ ఒక స్థలాన్నో ఒక పొలాన్నో కాస్తిన్ని డబ్బులు సమకూర్చేవాడు మంచి తండ్రి. కొంతమంది తాగి 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 ఆడు చచ్చిపోయేటప్పుడు హాస్పిటల్లో పడి 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 చేస్తాడు. ఆడికి 5 లక్షలు 6 లక్షలు ఆడి పేరు మీద అయిపోతే అవి తీర్చడానికి కొడుకులు ఎన్ని తిప్పలు పడతారు, ఎన్ని తిప్పలు పడతాడు. ఆడు ఉద్యోగమే చేసినా లేదు, ఏదైనా పని చేసినా ఆ డబ్బులు తీసుకొచ్చి ఇది కట్టాలి. అప్పటి వరకు ఇవి ఉంటాయా? పాపం పెరిగినట్టు పెరిగిపోద్ది. ఏంటది? ఆడు బతికినప్పుడు సుఖంగా ఉంచలేదు, చచ్చినప్పుడు సుఖంగా ఉంచలేదు. వీడు మంచి తండ్రియా? మంచి తండ్రి తన పిల్లల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు. అంటే వాడి దగ్గర వీడి దగ్గర దోచుకున్నది కాదు, వాడు కష్టపడి పని చేసి ఉద్యోగం చేసి వ్యాపారం చేసి తనకు కలిగిన దాంతో సగం కుటుంబాన్ని పోషిస్తా, సగం కలిగిన దాంతో ఏ ఆస్తినో తులాన్నో పొలాన్నో బంగారాన్నో స్థలాన్నో పొలాన్నో కొని దాచిపెడతాడు. వాడు మంచి తండ్రి.